శ్రీరామ పట్టాభిషేక సర్గలో చెప్పిన శ్లోకాలను మనం ఏ మాత్రం అర్థం తెలియకుండా చదివితే ఏం ప్రయోజనం చెప్పండి. అందుకోసం ముందుగా దాని గురించి ఆ శ్లోకాలలో చెప్పబడిన అర్థాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. శిరస్సు పైన తన చేతులతో అంజలి కట్టించిన కైకేయి ఆనందవర్ధుడైన భరతుడు తన పెద్ద అన్నగారు సత్యముకు పరాక్రమము కలిగిన శ్రీరామునితో ఇట్లా పలికిండు. పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది. దీనిని మీరు ఇచ్చినట్లుగా మరల మీకు తిరిగి ఇస్తున్నాను. బల్లమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును, ఈ రాజ్యభారమును లేగదూడవలే ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను. నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్ట వలె ఈ రాజ్యము నియంత్రించుటకు వీలు పడక ఉన్నది నాకు అనిపించుచున్నది. గుర్రముల యొక్క గతిని గాడిద, హంసముల యొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకొనలేకపోచున్నాను. ఓ శత్రునాశక, ఈ విధముగా భరతుడు శ్రీరామునితో పలికాడు. ఆ తర్వాత హోమం సామాగ్రి గురించి చెప్పబడింది. సీతారాముల చిత్రాలు ఎటులైతే ఇంటి పెరటులో నాటి పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలు పడక పుష్పములు కలిగిన తరువాత ఫలములు కలుగక ఎండిపోవును, అటువంటి చెట్టు నాటిన వాడు అనుభవింపలేని విధంగా ఉన్నట్లు ఈ ఉపమానము అంటే గొప్ప భుజములు కల ఓ మహాబాహ, మీ దాసులగు మమ్ములను రాజు వలె పరిపాలింపమని మీకు అర్థము కాగలదు అని చెప్పాడు. జగమంతా ఈ రోజు పట్టాభిషేకముచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్మలను చూడుట వలె సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడుతో, మధురమైన గానములతో మేలుకొలుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకొనుము. ఎప్పటి వరకు జ్యోతిష్చక్రము అంటే ఖగోళము ఉండునో, ఎప్పటి వరకు వసుంధర అంటే భూమి ఉండునో, అప్పటి వరకు ఈ లోకమున మీ స్వామితత్వము పరిపాలనను మేము అనుసరించెదము. భరతుని వచనములు విన్న పరపురంజయుడైన అంటే పరుల పురమును జయించిన రాముడు అటులనే అని అంగీకరించి శుభపదమైన ఆసనమున కూర్చుండెను. ఆ తరువాత శత్రుఘ్నుని సూచన మేరకు నైపుణ్యము కలిగిన తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి. ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడగు లక్ష్మణుడు, వానరరాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు స్నానము చేసెను. తరువాత చిక్కులు విడదీయబడిన జటలతో స్నానము చేసి అందమైన మాలలతో గంధములతో లేపనము చేయబడి శ్రేష్టమగు వస్త్రములు కట్టుకుని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను. రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడు శత్రుఘ్నుడు లక్ష్మణునికి కూడా చేయసాగెను. సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు, దశరథ భార్యలు తమకు తాము చేసుకొనినట్లు మనోహరముగా చేసిరి. తరువాత వానర పత్నులందరుకును పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌసల్య ఉత్సాహముగా అలంకారము చేసెను. శత్రుఘ్నుడి ఆదేశము మేర సుమంత్రుడు అను పేరు గల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను. సూర్యమండలము వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను. సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభ కలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని శుభకరమైన చెవికుండలములు పెట్టుకునిరి. గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవ పత్ని మరియు సీత నగరము చూచుటకు ఉత్సాహముగా ఉండిరి. అయోధ్య అందు దశరథరాజు యొక్క మంత్రులు, పురోహితులు సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి. అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి అని ఆ మంత్రులకు, అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి. ఉత్తమమైన రథమునందు 1000 కనుల వాణి వలె ఆంధ్రుడు అంటే కళంకరహితుడగు రాముడు స్వారీ చేయసాగెను. భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు చత్రమును అంటే గొడుగును పట్టుకొనిను, లక్ష్మణుడు వ్యజనమును అంటే విసినకర్ర పట్టుకొని రాముని నుదుటకు గాలి వీయసాగెను. తెలుపు రంగు వాల వ్యజనము అంటే చామరమును ముందు వైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాజగు విభీషణుడు పట్టుకొనిను. అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి. అప్పుడు శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహోతేజోవంతుడు వానరముఖ్యుడు జగు సుగ్రీవుడు అధిరోహించెను. 9000 ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించిరి. శంఖము యొక్క శబ్దము మరియు దుందుబి అంటే డంకా యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రములు అంటే పురుషులలో పులి వంటి వాడు భవనములు,
మాలలు కలిగిన అయోధ్య పురమునందు వెళ్ళసాగిను. ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో అతిరథుని అంటే గొప్ప యోధుని వలె కనిపించెను. తనకు జేజేలు పలుకు వారికి కాకుత్సుడు అంటే రాముడు తిరిగి పలకరింపక వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి. మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతమగు అడుగు రాముని నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను. బంగారు వర్ణము గల అక్షతలతో అంటే బియ్యపు గింజలు, అలాగే గోవులతో, కన్యలతో, ద్విజులతో అంటే బ్రాహ్మణులతో వచ్చుచున్న మగవారు తమ చేతితో తీపి పదార్థములు పట్టుకొని రాముని ముందు వైపు వెళ్ళసాగారు. రాముడు సుగ్రీవునితో స్నేహమును, అనిలాత్ముజుని అంటే హనుమంతుని బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణులతో జరిగిన సమావేశములను మంత్రులకు వర్ణించసాగెను. ఇది వినిన అయోధ్యపురవాసులు విస్మయము అంటే ఆశ్చర్యము చెందారు. ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటింతుతూ వానరములతో కలిసి ఆనందభరితమైన జనసందోహములతో అయోధ్యలో ప్రవేశించెను. తర్వాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి. రమ్మము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు వెళ్ళెను. తర్వాత ఆ రాజపుత్రుడగు రఘునందనుడు రాముడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనములను మధురముగా పలకసాగెను. పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయీలకు నమస్కరించెను. తర్వాత ఇట్లా చెప్పసాగాను. దరద, నా భవనము శ్రేష్టమైనది, అశోకవనములతో కూడి ఉన్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగబడి ఉన్నది. దీనిని సుగ్రీవునకు చూపుము అనెను. ఆ వచనములను వినిన సత్యపరాక్రమవంతుడు భరతుడు సుగ్రీవుని చేతులు పట్టుకుని ఆ గృహములోనికి తీసుకువెళ్ళెను. అప్పుడు తైల దీపములు, మంచములు, నీల చాపలు తీసుకుని శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు అంటే సహాయకులు గృహములోకి వచ్చిరి. మహాతేజోవంతుడు రాముని తమ్ముడు భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపుము అని అడిగిను. సువర్ణమయము స్వర్ణరత్నములో అయిన 4 కుండలను 4 వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. తరువాత ఇట్లా పలికెను. రేపు తెల్లవారి లోపుగా 4 సాగర జలములతో ఈ కుండలను నింపి నా ఆజ్ఞ కోసము వేచి ఉండండి అని పలికెను. మహాత్ముడగు వానర శ్రేష్ఠుడు ఇట్లా చెప్పగానే వారు గరుడుని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి. అటు తరువాత జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి మరియు ఋషభుడు అను వానరులు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి. 500 నదులలోని జలములతో ఆ కలశములు నింపబడి ఉన్నవి. తూర్పు సముద్రం యొక్క నీటి చేతి నింపబడిన రత్నమయమైన కలశములను సత్వగుణ సంపన్నుడైన సుషేనుడు తెచ్చాడు. తర్వాత ఋషభుడు త్వరగా దక్షిణ సముద్రం యొక్క జలములను ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను. గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభము అంటే కలశములో వాయువేగముగా తెచ్చెను. ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా గరుడ మరియు వాయువిక్రమముకు గల ధర్మాత్ముడగు సర్వగుణ సంపన్నుడు అయిన నలుడు తెచ్చెను. అలా వానర శ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను. అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠము పైన శ్రీరాముని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చొండబెట్టెను. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు నరవ్యాగ్రమును అంటే నరులలో పులివంటి రామునికి సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షకుని అంటే ఇంద్రునికి చేసినట్లు అభిషేకము చేసిరి. ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తర్వాత కన్యలతో, మంత్రులతో, యోధులతో ఆనందముగా ఉన్న పట్టణవాసులతో అభిషేకము చేయించిరి. సర్వ ఔషధ రసములు కలిపిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు 4 లోకపాలకులు సర్వదేవతలు కలిసి చల్లిరి. బ్రహ్మదే అంటే సృష్టికి పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నముల శోభతో ఉన్నది. దీనితో చాలా కాలము క్రితము మనకు పట్టాభిషేకము చేయవలసిన తేజస్సుచే దీర్ఘమైనది. ఆయన తరువాత ఉన్న రాజుల పరాక్రమునకు పరంపరకు దీనిచే పట్టాభిషేకము చేయబడినది. అప్పుడు సభయందు బంగారు వర్ణపు శోభతో మహాధనవంతమగునది. వివిధ రత్నముల చేర్చే చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది. నానా రత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటుపిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తన తోటి ఋత్విక్కులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాముడికి అలంకారము చేసిరి. శుభకరమైన ధవల ఛత్రమును అంటే గొడుగు శత్రుఘ్నుడు పట్టుకొనెను. తెలుపు రంగు వాల వ్యజనమును చామరమును వాసరేశ్వరుడు సుగ్రీవుడు పట్టుకొనెను.
తరువాత చంద్రుని వలె మరియు మెరి యొక్క వ్యజనమునేమో రాక్షస రాజగు విభీషణుడు గొనెను. 100 బంగారు పద్మములతో అందముగా వెలుగొండు మాలను రాఘవునకు వాయుదేవుడు వాసువుని అంటే ఇంద్రుని ప్రోత్సాహముతో ఇచ్చెను. సర్వరత్నములతో పొదగబడి మణిరత్నములతో వేషముగా భాసించు ముత్యాల హారమును ఆ రాజునకు శుక్రుని అంటే ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుడు ఇచ్చినాడు. లావణ్యముగా ఆలపిన దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సరగుణములు బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను. భూమి సస్యశ్యామలముగా, ఫలములతో చెట్లు, మంచి సువాసనలతో పుష్పములు రాఘవ ఉత్సాహములో నిండినవి. 100 సహస్రములుగా అశ్వములను, ధేనువులను, గోవులను, 100 వృషభములను మొదటగా ద్విజులగు మనుజ శ్రేష్ఠుడు అంటే రాముడికి ఇచ్చెను. తరువాత 300 కోట్ల బంగారు నాణెములు, నానా విధములైన విలువైన ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాముడు మళ్ళీ ఇచ్చెను. సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారముతో పొదగబడిన మనులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్లభుడు అంటే రాముడు ఇచ్చెను. వైడూర్యమణితో చిత్రతమరత్నము విభూషితమైన అంగడమును అంటే చేయూరమును వాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన జంగదునకు రాముడు ఇచ్చాడు. శ్రేష్టములైన మణులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉన్న ఉత్తమమైన ముత్యాల హారమును రాముడు సీతకు ఇచ్చెను. శుద్ధము ధారణ యోగ్యము శుభకరము అయిన ఆభరణములకు వైదేహి వాయుసూనునకు హనుమంతుడు ఇవ్వజూచెను. జనకనందిని సీత తన కంఠమునకు ధరించిన తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరల చూడసాగిరి. ఇంగిత జ్ఞానము గల రాముడు జనకాత్మజుయగు సీతను చూచి ఇట్లనెను, ప్రియమైన సీత, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగును? ఎవరికి ధృతి తేజస్సు, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండును వారికి ఇవ్వుము. ఆహారమును అసితేక్షణ అంటే నల్లటి కనులు కలిగిన సీత వాయుపుత్రునకు ఇచ్చెను. వాసన వరేణ్యుడుగా హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరించబడిన పర్వతము వలె అగుపించెను. శత్రువులను హింసించినట్టి ద్వివిధులకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాదివుడు అంటే రాముడు బహుమతులు అయితే ఇచ్చాడు. సర్వ వానర వృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానించబడిరి. విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరి సర్వ వానర వృద్ధులను రాముని కోసం విసుగు అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై వందనములు చేయుచు ఆ మహాత్ములగు వానరోత్తములు పార్థివేంద్రునతే అంటే రామునిచే వీడ్కోలు తెలుపబడిన కిష్కింధకు వెళ్లారు. వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూసి రామునిచే సత్కరించబడిన కిష్కింధకు వెధర్మాత్ముడు అంటే ప్రఖ్యాతి కలిగిన రాక్షస రాజగు విభీషణుడు తన కులధనము అంటే రాక్షస రాజ్యము మరియు పరివారము తీసుకుని లంకకు వెళ్ళాడు. అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో పరమ ఆనందముతో ధర్మజ్ఞుడైన లక్ష్మణుతో ధర్మవత్సలుడగు రాముడు ఇట్లనెను, ధర్మజ్ఞ, ధర్మము తెలిసినవాడా, నాతో పాటు ఈ భూమిని రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్లు నేను మన పితరులు నుంచి పొందినట్లు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకును. అన్ని విధముల బ్రతిమిలాడిన గాని సౌమిత్రి అంటే లక్ష్మణుడు అంగీకారము తెలపని కారణమున యోవరాజ్యాభిషేకమును మహాత్ముడగు రాముడు భరతునకు చేసెను. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థిపర్లభుడు అంటే రాముడు ఆచరించెను. రాజ్యమును 10,000 వర్గములు అనుభవించిన రాఘవుడు 100 అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణులు దేవతల కోసము సమర్పించెను. జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడైన లక్ష్మణుని తోడుగా రాముడు పృథివిని పాలించెను. ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పదై ఉత్తమమైనదని అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతువులతో బంధువులతో కలిసి చేసెను. వైదవ్య విషాదము, క్రూర మృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యం కీర్తించబడెను. చోరత్వములు లోకమునందు లేదు. జనుల యందు స్వర్ణభావము లేకుండా వృద్ధులు బాలురపై ప్రేత కార్యములు చేయకుండిరి. అంత ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండి రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరము హింసించుకొనకయుండిరి. 1000 వర్షములు అంటే ఆయుర్దాయముతో 1000 మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రామునిచి రాజ్యము పాలించబడెను. రామ 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 అని రాముని గురించి రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిది. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను. నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలముల యందు వర్షించెను. మారుతం అంటే గాలి సుఖస్పర్శతో వీచెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూరులు లోభము లేక తమ తమ కర్మల యందు ఆనందముగా ప్రవర్తించబడిది. ప్రజల ధర్మపరులై అనృతములు అంటే కఠినమైన మాటలు అనక రామరాజ్యమును అందరూ
మంచి లక్షణములతో ధర్మపరాయణులై యుండిరి. 10,100 వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలన చేసెను. ఈ శ్లోకాలకు బ్రహ్మశ్రీ మండా కృష్ణ శ్రీకాంత్ శర్మ గారు స్తోత్రనిధి కోసము జాసి దీనిని తయారు చేశారు.